కోనసీమ అంటే మొట్టమొదట గుర్తొచ్చేది ఈ ప్రాంతంలో ప్రసిద్ధి ఏదంటే కొబ్బరి సాగు అని చెప్పాలి. కోనసీమ కొబ్బరికి చాలా విశిష్టత ఉంది. ఈ కోనసీమలో కొబ్బరికి సంబంధించి దాదాపు ఈ కొబ్బరి సాగు ఈ ప్రాంతం అంతా కూడా అత్యధికంగా కొబ్బరి సాగు అయితే ఉంది. కొబ్బరి సాగుతో ఈ యొక్క కుటుంబాలన్నీ కూడా జీవనాధారంగా ఉంది. ఈ కొబ్బరి సాగు వల్ల దాదాపు 4 రకాలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఆధారపడి అవుతుంది. ఎవరైతే ఉన్నారో రైతు ఉంటారు సంబంధించి కొబ్బరి పంట సాగు చేసే రైతుతో పాటు ఏదైతే కొబ్బరికాయలు దింపే సంబంధించిన ముఠా కార్మికులు ఉంటారు. దాంతోపాటుగా కొబ్బరికాయ ఒలిసే కార్మికులు ఉంటారు. ఒలిసిన తర్వాత ఆ కాయని ఎక్స్పోర్ట్ చేసే కార్మికులు ఉంటారు. దీంతో పాటుగా ఇంకో రకం ఈ కొబ్బరి బొండాలు ఏదైతే ఉందో ఈ కొబ్బరి బొండాలు ఇక్కడ నుంచి కోనసీమ నుంచి తమిళనాడు వెళ్ళొద్ది, మహారాష్ట్ర వెళ్ళొద్ది, దాదాపు 5-6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి యొక్క కాయ అయితే ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది. ఇది గత చరిత్ర. కానీ ఇప్పుడు ప్రస్తుతం 2021 నుంచి కోనసీమలోని కొబ్బరి సాగు అంతా కూడా పూర్తిగా నాశనం అవడం అయితే జరిగింది. దీనికి కారణం ఏంటంటున్నారా? ఏదైతే ఉందో ఈ ఉప్పుటేరు సంబంధించినటువంటి డ్రిడ్జింగ్ చేయటం వల్ల ఆ రోజున చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో డ్రిడ్జింగ్ చేయటం వల్ల ఈ రోజున ఆ ఉప్పుటేరు వచ్చేటువంటి ఉప్పు వాటర్ అంతా కూడా పైకి తంటం వల్ల ఊరి మీద అయితే పట్టడం దాంతోపాటుగా కొబ్బరి సాగు పంట పొలాల మీద పట్టడం వల్ల పూర్తిగా తీవ్రంగా రైతు నష్టపోతున్నాడు. కొబ్బరి పంట కూడా పూర్తిగా నష్టపోతుంది. ఇప్పుడు అసలు కొబ్బరి సాగు ఎలా ఉంది, కొబ్బరి మొక్క ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేయడానికే S4 మీడియా ఈ రోజున గ్రౌండ్ రిపోర్టర్గా గ్రామాల్లో ఉన్నటువంటి కొబ్బరి తోటని చూడడం జరిగింది. ప్రస్తుతం అక్కడ కేసనపల్లి గ్రామాలు అయితే ఉన్నాం. చూసుకోవచ్చు కొబ్బరి తోటలో ఉన్నటువంటి పరిస్థితి ఇది రైతు పరిస్థితి ఏదైతే ఉందో ఈ ఏరియాలో దాదాపు 4 మండలాలకు సంబంధించినటువంటి ఎక్కువగా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. 4 మండలాలకు సంబంధించి ఏదైతే ఉందో కొబ్బరి తోట, కొబ్బరి మొక్క అనగానే హైట్గా కనబడితే చాలా చూడటానికి అందంగా ఉంటుంది, పచ్చగా అయితే ఉంటుంది. దాదాపు మొక్క వేసిన తర్వాత 7 సంవత్సరాలకి కాపు అయితే వస్తుంది. 7 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల కూడా కాయ దింపడం అయితే జరుగుతుంది. 7 సంవత్సరాల తర్వాత ప్రతి నెల కూడా కాయలు దింపడం వల్ల రైతుకి ఎంతో ఆదాయం అయితే వస్తుంది. ఆదాయంతో పాటు తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన కుటుంబ అభివృద్ధితో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించే పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ రోజున కోనసీమలో గడ్డు పరిస్థితి అయితే నెలకొంది. గడ్డు పరిస్థితి ఏంటంటారా? 10 మందికి ఉపాధి కల్పించి 10 మందికి భోజనం పెట్టిన రైతు ఈ రోజున ఒక కూలివాడిగా మారాడని చెప్పడానికి ఈ పరిస్థితే ఒక తాత్కారం చెప్పాలి. ఎందుకు పరిస్థితి అంటే పైనుంచి ఏదైతే ఉందో ఉప్పుటేరు వాటర్ పైకి ఎగదంటం వల్ల ఆ వాటర్ రావటం వల్ల వాటర్ ఎక్కువ అవటం వల్ల ఈ రోజున చెట్లు చచ్చిపోయే పరిస్థితి ఉంది. చెట్లు చనిపోయి ఆ మొవ్వ కూడా రాలిపోయి ఇక కాయ తయారయ్యే పరిస్థితి ఏం లేదు. ఒక చూడటానికి ఒక ఓడిపోయినటువంటి చెట్లాగా అవుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి అన్ని పరిస్థితి అంతా ఇలాగే ఉంది. దాదాపు చూసుకుంటే ఎక్కువగా 15 గ్రామాలకు అయితే ఈ యొక్క పరిస్థితి తీవ్ర నష్టం అయితే ఉంది. ఎక్కువ దీంట్లో చూసుకుంటే కేసనపల్లి, తూర్పుపాలెం, గొల్లపాలెం, పడమటపాలెం, కాట్రేనిపాడు, గోడపల్లి మెయిన్, గొబ్బలపాలెం, అడవిపాలెం, కురువాక, కాట్రేని లంక, ముత్యాలపాలెం, శంకరగుప్తం ఇట్లా దాదాపు ఈ 13 గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల పరిస్థితి అయితే ఇది. 13 గ్రామాల్లో టోటల్గా ఈ యొక్క కొబ్బరి సాగు ఈ రకంగా అయితే ఉంటుంది. ఈ రకంగా కొబ్బరి సాగు ఉంటే కాయ ఎలా ఉత్పత్తి అవుతుంది, కాయ ఎలా వస్తుంది, రైతుకి సాగు చేసే పరిస్థితి అయితే లేదు. గతంలో ఉన్నటువంటి రైతు సంతృప్తిగా సంతోషంగా ఉంటే రైతు సాగు ద్వారా 10 మందికి ఉపాధి కల్పించి 10 మందికి ఆహారం పెట్టిన రైతు ఈ రోజున ఒక కూలీగా మారే పరిస్థితి అయితే ఉంది. బయటకట్టు 10 మందికి ఉపాధి కల్పించి రైతుకి ఉపాధి కల్పించి కూలీలు పోషించినటువంటి రైతు ఈ రోజున ఒక రైతుకి కూలీగా మారే పరిస్థితి, కూలి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అప్పుల బాధతో రైతులు పుట్టుడు దుఃఖంలో అయితే ఉన్నారు. ఏదైతే ఉన్నారో సొసైటీల్లో రైతులు లోన్లు తీసుకోవడం వల్ల ఈ రోజున ఆ డబ్బులు కట్టలేక బ్యాంకు వారు వచ్చి ఇంటి ముందు ఇబ్బంది అయితే పెడుతున్నారు. మీరు కట్టకపోతే మాకు ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది, ఇల్లు ఏలం వేస్తానే పరిస్థితి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలని చెప్పి కూటమి ఎవరైతే ఉన్నారో కూటమి ఎమ్మెల్యే, ఈ రాజోలు సంబంధించిన ఎమ్మెల్యే ఈ యొక్క ప్రాంత రైతుల సమస్య అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో పవన్ కళ్యాణ్ గారు వీటి మీద ఒక అధ్యయనం చేయడం జరిగింది. అసలు ఎందువల్ల ఈ రోజున కొబ్బరి తోట పరిస్థితి ఈ రకంగా ఉంది, ఎందువలన ఈ కోనసీమ అంటేనే ఎక్కువగా కొబ్బరి పరిశ్రమకి పెట్టింది పేరు, అలాంటి కోనసీమ ఈరోజు ఈ పరిస్థితి తయారవడానికి కారణం ఏంటనేది ఆయన కూడా అధ్యయనం చేయడం జరిగింది. దాంతోపాటుగా అధ్యయనం చేసిన తర్వాత ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాజోలు నియోజకవర్గంలోని కేసనపల్లి గ్రామంలో రావడం అయితే జరిగింది. కేసనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ 13 గ్రామాల రైతులకు సంబంధించినటువంటి రైతుల్ని పిలిపించడం జరిగింది. వారి సమస్యని తెలుసుకోవడం జరిగింది. దీనికి పూర్తిగా మీకు నేను భరోసాగా ఉంటాను. ఇప్పుడు ఏదో ప్రకటించేసి చెప్పేసి వెళ్ళిపోయి చేతులు దులుపుకునే పరిస్థితి నాది కాదు.
ప్రస్తుతం ఇది ఈ ఉప్పుటేరుకు సంబంధించినటువంటి ఆ వాగు ఆ వాటర్ ఏదైతే వాటర్ ఏదైతే ఉందో ఉప్పు వాటర్ ఉందో సాల్ట్ వాటర్ పైకి రాకుండా ఎగదన్నకుండా ఉండాలి, కట్టడి చేయాలి, పూర్తిగా న్యాయం చేయాలంటే దాదాపు 22 కిలోమీటర్ల రెండు వైపులా కూడా డ్రైన్ అయితే కట్టాలి. రెండు వైపులా డ్రైన్ కట్టడానికి ఇదంతా చేయడానికి మధ్యలో ఒక గేట్ లాగా పెట్టి ఆ గేట్లు పెట్టిన తర్వాత ఈ రకంగా 22 కిలోమీటర్లు రెండు వైపులా డ్రైన్ కట్టి గోడలు కడితే దాదాపు అది కట్టిన తర్వాత రైతులకి అప్పుడు ఆ వాటర్ పైకి రాకుండా ఉంటుంది, ఊరి మీద పడకుండా ఉంటుంది, దాంతోపాటుగా పంట పొలాల మీద రాకుండా ఉంటుంది. ఇది కట్టడం వల్లనే మీకు న్యాయం జరుగుతుంది. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం వల్ల అయితే కాదు, దీనికి సంబంధించి కేంద్రం సహాయం నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో స్పందించి ఒక స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చి నాకు 45 రోజులు సమయం ఉండి 45 రోజుల తర్వాత ఒక రూట్ మ్యాప్ లాగా ఏర్పాటు చేసి మీకు శాశ్వత పరిష్కారం ఇస్తారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దీనిపై కూడా లోకల్లో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ఉందో ఈ యొక్క 22 కిలోమీటర్లు కనుక ఈ రెండు వైపుల గోడలు కట్టి రైతులకు మేలు చేస్తే ఈ యొక్క ప్రాంతాలంతా కూడా మరలా పాత రోజులు వస్తాయని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ సతీష్తో రాజ్ కమల్, S4 మీడియా, కేసనపల్లి నుంచి.